హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశోది. నేను ఈరోజు డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15, విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. నేను మీన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను. క్యాన్వాస్ని డబల్ ఫోల్డ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా ముందుగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. జాయింట్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయాలి. కింది నుంచి కూడా ఒక 2.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మనము రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దాన్ని ఈ విధంగా రివర్స్లో డ్రా చేసుకొని ఈ విధంగా కర్వ్ అనేది మధ్యలో డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్కింగ్ని స్క్వేర్ లాగా డ్రా చేసుకోవాలి. కార్నర్ వచ్చేసి రౌండ్గా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలి భాగం కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పై భాగం కూడా మనం విడదీయాలి ఫ్రెండ్స్. పై భాగం కూడా రౌండ్ షేప్లో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా 1/2 ఇంచ్ వరకు వదిలేసుకుంటూ ఈ విధంగా కట్ చేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఆ టక్ లైనింగ్ ఉన్న టక్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటూ లోపలి భాగం స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత 1/2 ఇంచ్ విడుతుండాలి ఫ్రెండ్స్. మనం టర్న్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. నెక్ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది నీట్గా వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాన్వాస్ అవుట్ సైడ్ కూడా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కు ఉన్న టక్, లైనింగ్కు ఉన్న టక్ రెండు కలిపి కదలకుండా ఆల్ పిన్ అనేది పెట్టేసి ఇప్పుడు లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా స్టిచ్ వేసిన తర్వాత నెక్ ఇప్పుడు రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత 1/2 ఇంచ్ వదులుతూ కట్ చేసుకోవాలి. నీట్గా రౌండ్ షేప్లో కట్ చేయాలి. 1/2 ఇంచ్ విడుతుండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము టక్స్ ఇవ్వడానికి ప్లేస్ ఉండాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత క్రాస్గా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చి టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ని లోపలి వైపు మడుచుకోవాలి. ఈ విధంగా మనము ఓపెన్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా ఓపెన్ చేసేసి ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా ప్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ అయిపోయిన తర్వాత డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కార్నర్కి అవుట్లైన్ మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకొని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, నేను మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ 1/2 ఇంచ్ విడ్త్తో 4 ఇంచెస్ పొడవు వరకు ఈ విధంగా ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత నడుం పట్టికి 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా నడుం పట్టి అనేది స్టిచ్ వేస్తూ వస్తున్నాను. జాయింట్ పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేయాలి. టర్న్ చేసి మనం క్లాత్ పైన కూడా వేయడం వల్ల స్టిఫ్నెస్ వస్తుంది, నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.